హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేతా 777 టారోట్. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కేతా 777 టారోట్. ఓకే, సో ఈరోజు మనము ఇండివిజువల్గా సైన్స్ జనరల్ రీడింగ్స్ అనేది చూడబోతున్నాం. ఓకే, సో ఇది పర్సనల్ ప్రొఫెషనల్ రీడింగ్స్ అవుతుంది. ఎవరెవరికి రెజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, రిమైనింగ్ స్కిప్ ఆఫ్ చేయండి. ఓకే, ఇవి జస్ట్ గైడెన్స్ వరకే, మీకు ప్రెడిక్షన్స్ అనమాట. ఓకే, సో ఈరోజు మనం ఏరీస్ సైన్లో వాళ్ళకి పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం టాపిక్. ఓకే, సో please God, please give me the correct readings for Aries sign people. Thank you God, thank you universe. Please God, please give me the correct readings. Thank you God, thank you universe. Thank you God, thank you universe. 4 more cards please. Thank you God. Okay, thank you God, thank you universe. Personal and professional life ఎలా ఉంది? ఓకే, ఓకే వచ్చేసింది. 1 more ఎక్స్ట్రా కార్డ్ కూడా వచ్చింది మీకు. ఫస్ట్ 9 of Pentacles, 4 of Swords, Queen of Pentacles. Okay, 5 of Pentacles, 4 of Wands, Temperance, Wheel of Fortune and the Death card. Okay, so bottom of the deck 2 of Swords. సో ఎవరెవరు ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఓకే, సో అన్ని కార్డ్స్ కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. ఓకే, సో బాటమ్ ఆఫ్ ది డెక్ 2 ఆఫ్ సోర్డ్స్. పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ చూసినట్టయితే డెఫినెట్గా మీకు ఓవర్ థింకింగ్ అనేది ఉంది. ఓకే, సో ఏది కూడా గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట. ఓకే, అది మీ పర్సనల్ లైఫ్లో అయినా సరే, ప్రొఫెషనల్ లైఫ్లో అయినా సరే బ్లైండ్గా వెళ్ళిపోవడం అంటారు కదా, సో ఆ విధంగా ఉంటారు. ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్గా మీకు డ్రాబ్యాక్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఓకే, ఇది లవ్ లైఫ్లో మీకు వచ్చిన కార్డ్ అనమాట. ఓకే, ఎక్కువగా ఓవర్ థింకింగ్, బట్ మీకు హార్ట్ అనేది చాలా ప్యూర్గా ఉంటుంది. ఓకే, సో అంత ప్యూర్గా ఉంటుంది కాబట్టి ఎమోషనల్గా ఎవరు హర్ట్ చేసినా కూడా మీరు హర్ట్ అవుతానే ఉంటారు. ఓకే, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు ముందుకి. సో ఇది బాటమ్ ఆఫ్ ది డెక్. ఓకే, సో ప్రొఫెషనల్ లైఫ్ కనుక చూసినట్టయితే ఈ 4 కార్డ్స్ మీకు డెఫినెట్గా ప్రాస్పరిటీ అనేది ఉంది. ఓకే, ప్రాస్పరిటీ అనేది ఉంది ఆర్ఎల్స్ వస్తుంది. ఓకే, సో ఇది జస్ట్ ప్రాపర్టీ కార్డ్ అనమాట, విచ్ ఈజ్ అ పాజిటివ్ కార్డ్. సో ప్రొఫెషనల్ లైఫ్లో చాలా బాగుంటుంది మీకు. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. కొంత మనీ అండ్ మీ ఎనర్జీ వేస్ట్ అయినా కూడా మీరు మంచి ప్రాస్పరిటీనే మీరు గ్రో చేసుకుంటారు. ఓకే, సో చాలా ఇక్కడ డిస్ట్రెస్ అనేది కనిపిస్తుంది. నైట్ టైం నిద్ర లేదు. సో మేనిఫెస్టేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో అది ప్రొఫెషనల్ రిలేటెడ్. మీరు ఏది అనుకున్నా కూడా కావాలి అంటే మీరు మేనిఫెస్టేషన్ త్రూ ఈజీగా సాధించగలుగుతారు. బట్ థింకింగ్ ఎక్కువగా ఉంది. ఓకే, ఇక్కడ స్లీప్ లేదు, నిద్ర లేదు, రెస్ట్ తీసుకోకుండా కంటిన్యూస్గా థింక్ చేయటం వర్క్ రిలేటెడ్. ఓకే, సో సక్సెస్ ఎలా తెచ్చుకోవాలి అవే థాట్స్ ఎక్కువగా మీకు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీరు కొంచెం మెడిటేషన్ చేయండి. అండ్ ఇక్కడ కూడా మనకి లాస్ అనేది కనిపిస్తుంది మనీ పరంగా, బట్ మీకు ఒక ఉమెన్ త్రూ మీకు మంచి ప్రాస్పెరిటీ అయితే ఉంటుంది. మేబీ మీ పర్సనల్ లైఫ్లో ఈ ఉమెన్ ఉండొచ్చు. ఓకే, సో తన ద్వారా అయినా మంచి ప్రాస్పెరిటీ అన్నా వచ్చి ఉండొచ్చు. ఆర్ఎల్స్ వర్క్ రిలేటెడ్, వర్క్లో మీకు కొలీగ్గా ఒక ఉమెన్ వల్ల మీకు ఒక మంచి ప్రాస్పెరిటీ నిండి ఉంటుంది. ఓకే, సో తన వల్ల గ్రోత్ అవ్వడం. ఓకే, సో అంత పాజిటివ్ హ్యాండ్లింగ్ అనేది చాలా బాగుంటుంది ఈ ఉమెన్కి. ఓకే, ప్రొఫెషనల్ వైజ్ హ్యాండ్లింగ్ అనేది తెలుసు అనమాట చాలా. సో ఇది ప్రొఫెషనల్ లైఫ్. అండ్ లవ్ లైఫ్ చూసినట్టయితే డెఫినెట్గా మీకు ఒక న్యూ బ్లెస్సింగ్ అనే చెప్పొచ్చు. ఓకే, సో ఇప్పటివరకు మీరు చాలా పేషెన్స్తో ఉన్నారు. మీ
లవ్ లైఫ్ కోసం. ఓకే, సో పేషెన్స్ అనేది ఇప్పుడు ఎండ్కి వచ్చింది. డెఫినెట్గా మీరు మంచిగా హీల్ అయ్యారు. ఏంజలిక్ గైడెన్స్ అయితే డెఫినెట్గా వచ్చిందనమాట మీకు ఇప్పుడు. ఓకే, సో డెఫినెట్గా సన్ రైజ్ అనేది జరుగుతుంది. ఓకే, సో మీరిద్దరూ కూడా సోల్మేట్ కనెక్షన్. ఓకే, ఆర్ఎల్స్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్లో ఉండొచ్చు. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, లక్ ఈజ్ విచ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఓకే, సో లక్ అనేది మీ వైపు ఉంది కాబట్టి డెఫినెట్గా ఇప్పుడు మీకు గుడ్ ట్రాన్స్ఫర్మేషన్, గుడ్ చేంజ్ అనేది మీ లవ్ లైఫ్లో కనిపిస్తుంది ఇంకా ఫర్దర్గా. ఓకే, సో డెత్ అంటే మంచి చేంజ్. సో సన్ రైజ్ అనేది జరగబోతుంది అనమాట మీ యొక్క లైఫ్లో, లవ్ లైఫ్లో. ఓకే, సో వెయిట్ ఫర్ ది మూమెంట్. మేనిఫెస్టేషన్ ఇలాగే చేయండి. కొంచెం ప్రొఫెషనల్ లైఫ్ డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది, జస్ట్ మేనిఫెస్ట్ చేయండి. ఓకే, సో లవ్ లైఫ్తో పాటు లవ్ లైఫ్లో అయితే ఎలాంటి అబ్స్ట్రకల్స్ లేవు. ఓకే, క్లియర్ అయింది మీ పాత్. బట్ ప్రొఫెషనల్ వైస్ ఈ 2 కార్డ్స్ మనకి డిస్టర్బ్డ్గా కనిపిస్తుంది కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్ కూడా మీరు కొంచెం మేనిఫెస్టేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది గైడెన్స్. నెక్స్ట్ గాడ్ గైడెన్స్ చూద్దాం. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద గాడ్ గైడెన్స్ ఫర్ ఏరీస్ సైన్ పీపుల్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. Thank you God, thank you universe. Please God, please give me the correct readings. Thank you God, thank you universe. Ancestors, historical connections and purposes. So definitely మీరు మెడిటేషన్ కనుక చేశారంటే మీకు యాన్సిస్టర్స్ త్రూ గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు యూనివర్స్. ఓకే, సో ప్లీజ్ డూ మెడిటేషన్ అండ్ హీల్. ఓకే, ప్రొఫెషనల్ వైజ్ క్లారిటీ కావాలంటే కూడా మీరు మెడిటేషన్ అనేది చేయాలి. ఓకే, బినీత్ ద సర్ఫేస్, హిడెన్ ట్రూత్, సంథింగ్ అన్నోన్. సో ప్రొఫెషనల్ లైఫ్లో కానీ ఆర్ఎల్స్ పర్సనల్ లైఫ్లో కానీ మీకు హిడెన్ ట్రూత్స్ అనేటివి బయటకు వస్తాయి. ఓకే, సో మీకు తెలియని నిజాలన్నీ కూడా మేబీ మీరు ప్రొఫెషనల్ వైస్ మీరు మనీ లాస్ అయ్యారు కాబట్టి అది ఏ విధంగా లాస్ అయ్యిందనే నిజం కూడా బయటికి రావచ్చు. ఓకే, సంథింగ్ అన్నోన్ ఈజ్ కమింగ్ అవుట్. ఓకే, సో థింకింగ్ స్టాప్ చేయండి, ఓవర్ థింకింగ్, జస్ట్ మేనిఫెస్ట్. ప్రాస్పెరిటీ ఫర్దర్గా చూసినట్టయితే లాట్స్ ఆఫ్ అబాండెన్స్, సక్సెస్. ఓకే, మంచి ప్రాస్పెరిటీ అయితే మీకు ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే, విత్ ద 9 ఆఫ్ పెంటికల్స్ మనకు అదే చెప్తుంది. ఓకే, సో ప్రాస్పెరిటీ అయితే ఫర్దర్గా మీకు చాలా బాగుంది. ఓకే, సో ఇప్పుడు గాడ్ మెసేజెస్ చూద్దాం ఏరీస్ సైన్ వాళ్ళకి పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో. గాడ్ మెసేజెస్ ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. Please God, please give me the correct readings. Thank you God, thank you universe. Thank you God, thank you universe. Please God, please give me the correct readings. సో ఫస్ట్ కార్డ్ వచ్చేసి బ్యాలెన్స్, స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. సో డెఫినెట్గా మీరు ఇంకా బ్యాలెన్స్లోకి రావాలి. లవ్ లైఫ్లో అయితే బ్యాలెన్స్ అయితే వచ్చింది, బట్ ప్రొఫెషనల్ లైఫ్ ఇంకా బ్యాలెన్స్లోకి రావాలి. స్పిరిచువల్గా కనెక్ట్ అవ్వాలంటే, ప్రాక్టికల్గా థింక్ చేయాలి అన్నా కూడా మనకి మైండ్ హీలింగ్ అనేది చాలా అవసరం. ఓకే, సో ప్రొఫెషనల్ వైజ్ మీరు మేనిఫెస్టేషన్ స్టార్ట్ చేయండి మీరు. ఓకే, సో మీ యొక్క లవ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇది కూడా మేనిఫెస్టేషన్ చేస్తే ఇంకా బెటర్ రిజల్ట్స్ అనేది ఫాస్ట్గా వస్తాయి. ఓకే, సో రెండింటిని మేనిఫెస్టేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో సమయం అనుకూలంగా చేసుకుంటూ ఉండండి. ఓకే, లవ్ లైఫ్ అయితే కొంచెం క్లియరెన్స్ వస్తుంది. సో కంటిన్యూ దాట్ అండ్ ఆల్సో మేనిఫెస్టేషన్ ఫర్ ది ప్రొఫెషనల్ లైఫ్. ఓకే, సో ఇప్పుడు శ్రీకృష్ణ మెసేజెస్ చూద్దాం. ప్లీజ్ గాడ్, ఏరీస్ సైన్ వాళ్ళకి శ్రీకృష్ణ మెసేజెస్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఓకే, స్టడీ. సో మీరు స్టడీగా ఉండాలి, ప్రొఫెషనల్ లైఫ్ అయినా పర్సనల్ లైఫ్ అయినా. ఓకే, సో జంపింగ్స్ ఎక్కువగా ఉన్నాయి మీకు, అదే శ్రీకృష్ణ మీకు ఇచ్చిన మెసేజ్. ఓకే, సో జంపింగ్స్ కాకుండా స్టడీగా మీరు ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మైండ్లో జంపింగ్స్ ఎక్కువగా నడుస్తున్నాయి. ఓకే, దీన్ని బట్టి చూస్తే సో డూ మెడిటేషన్. ఓకే, మేనిఫెస్టేషన్ చేసుకోండి, డెఫినెట్గా క్లియర్ అవుతుంది ఎనర్జీస్ ఎప్పటికప్పుడు. ఓకే, సో డైలీ నేను మీకు ఎనర్జీస్ చెక్ చేస్తున్నాను కాబట్టి యూ కెన్ మేనిఫెస్ట్ ఎవ్రీ డే. ఓకే, సో వీడియోస్ చూస్తూ మీరు మేనిఫెస్టేషన్ చేసినా కూడా ఆ విధంగా కూడా మీకు హీలింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఈరోజుకి వీడియో ఇంతే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.